నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భీమవరంలో నిరసన పాటించిన మందుల వర్తకులు, ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు. తణుకులో ప్రముఖ పారిశ్రామికవేత్త చిలుకూరి సేవలు చిరస్మరణీయం. సంతాప సభలో పాల్గొని పేర్కొన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. హాజరైన రాష్ట్ర జిల్లా స్థాయి ప్రముఖులు. మానవ ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువరానివి. తణుకులో ప్రశంసించిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. నకిలీ మందుల అమ్మకాలను నిషేధించాలని కోరుతూ తణుకులో ప్రదర్శన చేసిన వర్తకులు. పేదల పాలిట పెన్నిదిగా జనసేన పార్టీ. తాడేపల్లిగూడెంలో 2 అనాథ చిన్నారులకు ఆర్థిక సహాయం అందించి చెప్పిన ఎమ్మెల్యే బొలిశెట్టి. గ్రామాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన ఉండి ఎమ్మెల్యే ఉపసభాపతి కనుమూరి. వైద్య రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి మెరుగైన సేవలందిస్తున్న కూటమి ప్రభుత్వం. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి. ప్రజల తాగునీటికి సరఫరా చేయనున్న గోదావరి జలాలు ప్రకటించిన కొవ్వూరి ఎమ్మెల్యే ముప్పిడి. ఆన్లైన్ ఫార్మసీ అమ్మకాలను వ్యతిరేకిస్తూ రాజోలులో బంద్ను పాటించిన మెడికల్ షాపుల యజమానులు. కోవిడ్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా ఉంటున్న జిల్లా యంత్రాంగం. ఏలూరులో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఆన్లైన్ ఫార్మసీల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ నిర్వహించారు. ఈ బంద్ ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టిందని జిల్లా అధికారి డాక్టర్ జి గీతాబాయి తెలిపారు. తణుకుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ అభివృద్ధి ప్రోత్సాహకులు, కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావు సంతాప సభను బుధవారం ఘనంగా నిర్వహించి అంజలి ఘటించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి చట్టసభల ప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగా, సంఘ సేవకునిగా సమాజానికి అందించిన సేవలను చెబుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. ముందుండే నడిపించడానికి నిర్ణయించుకున్న పురస్కార గ్రహీత శ్రీ రసరాజు గారిని, రఘురామకృష్ణరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గారి సంస్మరణ సభ, వైకుంఠ సమాధాన కార్యక్రమాలు ఉండటం డెఫినెట్గా బాధాకరమైన సభ అయినప్పటికీ జాతస్య మరణం బ్రవం మనం తెలుసుకున్నదే. సంపూర్ణ మానవులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తుల్లో విశ్వేశ్వరరావు గారు నేను ధైర్యంగా చెప్పగలను. 26వ ఏట ఆయనతో నాకు పరిచయం. నా చదువు పూర్తయ్యి నేను కాకినాడ ఆయిల్ ఫ్యాక్టరీ టేకప్ చేసినప్పుడు విశ్వేశ్వరరావు, రాజారావు గారు, రామచంద్రరావు వీరితో నాకు పరిచయం. వారి అబ్బాయి రాజారావు గారి అబ్బాయి వాళ్ళతో కన్నా తండ్రులతోటే
నాకు ఎక్కువ పరిచయం, స్నేహితులు అయినప్పటికీ పెద్దవారితో చాలా ఎక్కువ స్నేహంగా ఉండేవాడిని. ఆయనతో కూర్చుని ఆ కూర్చుని ఉన్న అరగంట నా చెయ్యి ఆయన చేతిలోనే పట్టుకునే ఉండేవాళ్ళం. అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళం. అది ఈరోజు నిజంగా కూడా ఎవరన్నా మరణించిన వ్యక్తికి వ్యక్తిత్వం లేని వ్యక్తి అయితే పట్టుమని 10 మంది కూడా రావడం. మరి వాళ్ళ ఇంత పెద్ద హాల్ నిండింది అంటే అదే ఆయన వ్యక్తిత్వాన్ని చాటుతుంది. వారికి నా హృదయపూర్వక నివాళి అర్పిస్తుంది. వారి కుటుంబ సభ్యులకి నా ప్రజల సానుభూతి, ధన్యవాదాలు. ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువరానిదన్నారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ అన్ని రంగాలపైన అవగాహన ఉన్న చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావు 2వ తరం పారిశ్రామికవేత్తగా ఇతరులను ప్రోత్సహించి ఆదర్శంగా నిలిచారన్నారు. ఇంకా రైతు నేత కలగర హరిశ్చంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు, మాజీ మంత్రి మరడాని రంగారావు, పారిశ్రామికవేత్త డాక్టర్ జూనియర్ ముల్లపూడి హరిబాబు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముల్లపూడి రేణుక, విద్యావేత్త డాక్టర్ గుబ్బల తమ్మయ్య, ప్రముఖ వైద్యులు వత్సవాయి వెంకటరాజు, ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం, ప్రముఖ న్యాయవాది వెలిచేటి గోవిందరావు, తిరుపతికి చెందిన జేవిడి ప్రసాద్తో పాటు విశ్వేశ్వరరావు కుమారులు కోస్టల్ ఎండీ చిలుకూరి రామకృష్ణులు మాట్లాడారు. ప్రముఖ కవి రసరాజు అధ్యక్షతన భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో జరిగిన ఈ సభలో న్యాయవాది మద్దిపాటి రాజశేఖర్, పలు సంస్థల ప్రతినిధులు, ఉద్యోగులు, చిలుకూరి అభిమానులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 6 నెలలకు ఒకసారి పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షల్లో భాగంగా తణుకుకు చెందిన 150 మంది కార్మికులు, సిబ్బందికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ పరీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ బుధవారం ఆరంభించి మాట్లాడారు. వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న కార్మికుల సేవలు విలువ కట్టలేనివన్నారు. అందుకే వీరి సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో కూడా పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేసే విధంగా కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. 3 రోజుల పాటు మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు, మున్సిపల్ సిబ్బందికి హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ని మన తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 150 మంది శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ స్క్రీనింగ్ చేసి వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వారికి తగిన విధంగా వైద్య సదుపాయాలు కల్పించే విధంగా, అలాగే వైద్య సూచనలు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలి. వారు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులంటే ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో వారు సేవలు అందిస్తూ ఉంటారు. వారు నిరంతరం కూడా ఫ్రంట్ లైన్లో ఉండి మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా వారి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు అనేక కార్యక్రమాలను వారు చేయడం జరుగుతుంది. వారిని గౌరవించుకుంటూ ఈరోజు వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు, వారు ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక లక్ష్యంతో ఈ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈ స్క్రీనింగ్ ద్వారా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూసేటటువంటి బాధ్యత. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, హాస్పిటల్ సూపరింటెండెంట్ కె సాయి కిరణ్, డాక్టర్ లింగంశెట్టి సాయి బాలాజీ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వల్లూరు గంగయ్య, సభ్యులు డాక్టర్ ఆయేషా ఖాన్, తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, నాయకులు ఒంటెద్దు రాజా, తాతుపూడి మారుతీరావు, సుంకాయ ప్రసాద్, జనసేన పట్టణాధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. అలాగే సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించి వారందిస్తున్న సేవలను అభినందించారు.
కాగా ఈఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీను కూడా ఎమ్మెల్యే ప్రారంభించి క్రీడల ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థల అధ్యక్షులు ఆకుల విజయవర్ధన్, క్రీడాకారులు పాల్గొన్నారు. సో ఆయన ఫస్ట్ అటెంప్ట్ లో గ్రూప్, అలాగే నా మిత్రుడు, నా సోదరుడు, మనందరం ఏదైతే మాట్లాడుకుంటున్నాం. మానవ ఆరోగ్యానికి అవసరమైన మందుల షాపులను తణుకులో బుధవారం మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్తకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిర్వహించిన బంద్లో భాగంగా జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో దాదాపుగా అన్ని షాపుల యజమానులు, సిబ్బంది పాల్గొని తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, నకిలీ మందులను అరికట్టాలని, ఈ ఫార్మసీ కార్యకలాపాలకు వీలుగా 2018లో విడుదల చేసిన నోటిఫికేషన్ను బడా కార్పొరేట్ సంస్థలు మందుల ధరలను పెంచి దోపిడీ చేసుకునేందుకు అనుకూలంగా 2020లో ప్రకటించిన నోటిఫికేషన్లను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ హాల్ సెల్లర్స్ అండ్ రిటైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తణుకు శాఖ గౌరవ అధ్యక్షులు గాదే వెంకటరామఫణి, అధ్యక్షులు గల్లా దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు ప్రగల్లపాటి సూర్యకొండ, కార్యదర్శి గమిని రామచంద్రరావు, కోశాధికారి బొంగు సుబ్బారావులు పాల్గొన్నారు. తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతిని మారుతి జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు మాట్లాడుతూ సినిమా కథలు, పాటలలో అందివేసిన చేయిగా ప్రఖ్యాతి పొందినట్లు చెప్పారు. అనంతరం మారుతి విద్యాసంస్థల అధ్యక్షులు సైపిరెడ్డి వీర వెంకట సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. సిరివెన్నెల ఒక విశ్వవిద్యాలయం, సాహిత్య సంపదల నిలయం, తెలుగుదనానికి నిండైన రూపం, తెలుగు మాటకు, పాటకు, మాధుర్యానికి నిదర్శనం. సిరివెన్నెల గీతాలు వసంతాల వెన్నెలలో వెన్నెల వెలుగుల రవ్వల జడిగా కురిపిస్తూ, సోయగాల చిందులతో ఎదను తరచి లేపుతూ, ఆనంద సాగరంలో అలరిస్తూ, పదాల పెదవులపై పల్లవిస్తూ పాడుతూనే ఉంటాయి. కలంతో సాహిత్యాన్ని ఉరకలెత్తించారు, పాటలతో మనసును కట్టివేశారు. మనసు పొరల్లో శాశ్వతంగా ముద్రపడేలా వ్రాయాలని జీవితమంతా ఒక తపస్సుగా ధన్యజీవి గడిపిన ధన్యజీవి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చిట్టడి హరిరామ వెంకట నాగరాజు, సిబ్బంది వడ్డీ వెంకటరమణ, గోకవరపు హేమప్రసన్న, గుడాల దుర్గలు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు 69వ వర్ధంతిని
తణుకులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన హౌసింగ్ బోర్డు కాలనీలోని వైఎస్ఆర్ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సవిరిగాని బోసు పూలమాలలు వేసి అంజలి ఘటించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుర్రం గణపతి, సిలబోయిన అశోక్, కె నాగేశ్వరరావు, గుబ్బల రామకృష్ణులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో నిత్యం నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ సెంటర్కు అవసరమైన 46,000 రూపాయలు విలువ చేసే అన్ని రకాల నొప్పులను తగ్గించే ఐఎఫ్టీ మిషన్ను దాత గోకవరపు కాశీ విశ్వేశ్వరరావు బుధవారం బహుకరించి ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు ఈ పరికరాన్ని సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరికి బుధవారం అందజేశారు. అనంతరం ఆయన గోకవరపును సన్మానించి అభినందించారు. కాగా సంఘ సభ్యులు పరిమి సూర్యనారాయణ సంస్థ అభివృద్ధికి 5,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎండి స్వాలిహా, కోశాధికారి అర్జీ భాస్కర్రావు, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యంలో పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.